ఎందుకు ఇవ్వట్లేరు? ఏంది అసలు ఈ ప్రభుత్వం? ఏనా అసలు? ఫస్ట్ పేపర్ ఏమో ఇదండి చూడండి, టిఆర్ఎస్ పేపర్, ఇదేమో కాంగ్రెస్ పేపర్. మరి ఇంత దారుణమా? మళ్ళీ ఎవరికి వస్తున్నాయి? వచ్చిన వాళ్ళకే వస్తున్నాయండి. ఏం ప్రభుత్వం అసలు ఇది? ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేస్తురో చేస్తలేరో ఆ దేవుడికి తెలియాలి. అంతేగాని వచ్చిన వాళ్ళకే వచ్చినాయి అందరికి. ఒక్క ఇంట్లోనే ముగ్గురికి వస్తున్నాయి. అసలు ఎంక్వైరీ చేశాను ఇయ్యాలి కదా. అసలు ఏం ప్రభుత్వం ఇది? సొంత ఇల్లున్నోళ్ళకే వస్తున్నాయి డబల్ బెడ్రూమ్లు కూడా. కిరాయిన్లకైతే అసలే రావట్లేవు. వచ్చిన వాళ్ళకి కూడా మరీ వస్తున్నాయి. అత్తకుంటానేమో కోడలికి వస్తుంది, కోడలికుంటానేమో అత్తకు వస్తుంది. మాకు అది కూడా లేదు కదా. అత్తకు లేదు, నా కోడలికి లేదు. నమస్తే, నేను టీఆర్ మల్లన్న పార్టీ నుంచి మాట్లాడుతున్నా. మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఫ్రీగా ఇల్లులు ఇచ్చిండు. ఈ సేవలు కట్టుకుంటే 40 రూపాయలు 50 రూపాయలు ఉండే. కానీ కేసీఆర్ అన్న అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్రీగా ఇచ్చిండు. మన రేవంత్ రెడ్డి అన్న వచ్చినాక ఏం చెప్తున్నాడు అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్రీగా ఇస్తాము అవన్నీ అని చెప్పింది, చేసిండు. ఓకే, మళ్ళీ ఇప్పుడు మేము లింక్ పెట్టిందంటే 100 రూపాయలేమో ఈ సేవలు కట్టాలంట, 10,000 రూపాయలేమో ఇది చేయాలంట. సరే అన్న, మేము 10,000 కాకపోతే 20,000 కడతాం. కానీ తర్వాత వస్తాయని గ్యారంటీ ఎవరు ఇస్తారు చెప్పరు? అట్లా ఎన్నో చేసినాం, వస్తాయని గ్యారంటీ ఎవరు ఇస్తారు? ఎవరిని అడగాలి? ఆ 10,000 రూపాయలు పోతే చలో నువ్వు డబల్ బెడ్రూమ్ వచ్చినాక ఆ పైసలు ఇవి అంటే ఈఎంఐ లెక్క కట్టుకోమంటే మేము కట్టుకుంటాం. అంతేగాని ఆ 10,000 రూపాయలు కట్టినాక పోతే ఎవరిని అడగాలి? ఎవరిని ఏం చేయాలి? లేనోడు ఎడికెళ్ళని అప్పు చేసో ఫైనాన్స్ చేసో తీసుకొస్తాడు. అవునా? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రాదు. మళ్ళీ మర్చిపోయేది ఎవడు కాంగ్రెస్కు ఓటు వేయడు. ఇంటున్నావన్న, నువ్వు మళ్ళీ అది రాకపోతే 10,000 రూపాయలు ఇస్తా అంటున్నావు డ్రా సిస్టంలో. మళ్ళీ డ్రా సిస్టమ్ మళ్ళీ ఒకటి పెట్టుకో. ఇస్తే అందరికీ, లేకుంటే ఇయ్యకు. డ్రా సిస్టమ్ పెట్టి అలా వస్తే ఇస్తాం, తర్వాత మీ డబ్బులు మీకు వేస్తామంటే రావు. అప్పుడు ఏం చేయాలి? దాని మీద నమ్మకం ఉంచుకున్నాడు పోయింది. నీ డబుల్ బెడ్రూమ్ వద్దు, నువ్వు వద్దు, నీ కాంగ్రెస్ ప్రభుత్వం వాడు ఓటు వేయడు, ఏం చేయడు. పబ్లిక్కి తెలిసిపోయాడు నువ్వు మాటకారి అని. నేను రేవంత్ రెడ్డి అన్న అంటే ఒక మాట మీద ఉండి మనిషి అనుకున్నా. ఇంకా నువ్వు అట్లా చేస్తలేవన్నా. నమస్తే, తెలంగాణ ఉన్నప్పుడు మా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండేది. ఏదో మార్పు వస్తుంది కదా అని మనోళ్ళు చేసిరు. కానీ నువ్వు అందరికీ మంచిగా మార్పు చూపిస్తుంది. నమస్తే రేవంత్ రెడ్డి అన్న.